రష్యా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2 రోజుల భారత పర్యటనకు వచ్చారు. ఆ పర్యటన సక్సెస్ఫుల్గా ముగిసింది. అంటే 23వ శిఖరాగ్ర సదస్సు ఆ సమావేశానికి సంబంధించి వచ్చారు. ప్రోటోకాలు అవన్నీ పక్కన పెట్టి స్వయంగా ప్రధాని మోదీయే ఎయిర్పోర్ట్కి వెళ్ళి తన మిత్రుణ్ణి స్వాగతించి ఆలింగనం చేసుకుని ఆయన ఇంటికి తీసుకెళ్లారు. తర్వాత రాష్ట్రపతి హౌస్కి బస్ చేశారు. తర్వాత ఫార్మల్గా స్వాగతం ఇవన్నీ జరిగాయి. అంటే సాధారణంగా ప్రైమ్ మినిస్టర్ ఎయిర్పోర్ట్కి వెళ్ళరు ప్రోటోకాల్ ప్రకారం. తర్వాత రాష్ట్రపతి భవన్ దగ్గర మాత్రం కలుస్తారు ఆ సెషన్లో. కానీ రష్యాతో ఉన్న ప్రత్యేకమైన బంధము అలాగే పుతిన్తో మోదీకున్న ఫ్రెండ్షిప్ దృష్టిలో పెట్టుకుని ఆయన అవన్నీ పక్కన పెట్టి వెళ్ళారు. అక్కడ ఇంకొక సింబాలిక్గా ఒక రిప్రజెంటేషన్ కూడా ఏంటంటే ఒక సిగ్నిఫికెంట్ రిప్రజెంటేషను. వాళ్ళు చాలా భద్రతాపరమైన కారు రష్యా నుంచి మాత్రమే వస్తుంది. వేరే కారులో ఆయన సాధారణంగా ట్రావెల్ చేయరు, అమెరికా అధ్యక్షుడైనా రష్యా అధ్యక్షుడైనా. అలాగే అక్కడి నుంచి భద్రతా సిబ్బంది కూడా వస్తారు. సో అది పక్కన పెట్టారు. తర్వాత మెర్సిడెస్ బెంజ్ రేంజ్ రోవరు, అంటే మెర్సిడెస్ బెంజ్ ఆయనకు సిద్ధం చేసిన కారు, రేంజ్ రోవర్ ప్రధానమంత్రి వాడతారు. ఈ రెండు పక్కన పెట్టి టొయోటా కారులో వెళ్ళారు వాళ్ళిద్దరు ఒకే కారులో. దానికి కారణం ఏంటంటే బ్రిటన్ రేంజ్ రోవరు ఇప్పుడు ప్రస్తుతానికి టాటాల చేతుల్లో ఉన్న బ్రిటన్ కంపెనీ దానికి యాక్చువల్గా ఓనరు. అలాగే జర్మన్ మెర్సిడెస్ బెంజ్, ఈ రెండు పక్కన పెట్టి జపాన్ కారు టొయోటాలో వెళ్ళారు. అది కూడా ఏంటంటే యూరోప్ దేశాలకు అంటే జర్మనీ అలాగే బ్రిటన్కు ఒక సంకేతం, మీ ఒత్తిళ్ళు మీ వేటికి మేము లొంగట్లేదు, ఆర్ ఫ్రెండ్షిప్ ఈజ్ బియాండ్ దట్ అని. అంటే అంత చిన్న అంశంలో కూడా వాళ్ళు ఎంత క్లియర్గా ఒక మెసేజ్ పంపిస్తున్నారు ప్రపంచ దేశాలకి అనే దానికోసం చెప్పాను ఇది. అంటే వాళ్ళ మోదీ పుతిన్ భేటీ భారత రష్యా ద్వైపాక్షిక సంబంధాలు, మన ట్రేడ్ పెంచుకోవడం, ఫ్రెండ్షిప్ పెంచుకోవడం ఇదొక ఎత్తు అయితే, ప్రపంచ దేశాలు ముఖ్యంగా అమెరికా, యూరోపియన్ యూనియన్ ఇవి చాలా ఆసక్తిగా చూస్తున్నాయి. ఎందుకని ఇప్పటికే రష్యాతో మీరు ట్రేడ్ చేయొద్దు, రష్యా నుంచి ఇంధనం కొనొద్దు, రాయితీ ధరల మీద కొన్నారా మీ మీద ఇంత టారిఫ్ వేస్తామని 100 అన్నాడు, 200 అన్నాడు, 150 అన్నాడు, కొంత తగ్గాడు. ట్రంప్ ఎప్పటికప్పుడు బెదిరిస్తూ వచ్చాడు. అయినా మనం ఎక్కడా వెనక్కి తగ్గలేదు. అంటే మీరు రష్యాతో సంబంధాలు నేర్పచ్చు, ట్రేడ్ నేర్పచ్చు, కానీ మేము చేస్తే తప్పేంటి? అంటే అమెరికా చెప్పిన దేశాలతోనే ఇండియా ట్రేడ్ చెయ్యాలి అనేది ట్రంప్ మన మీద పెట్టాలనుకున్న ఆంక్షలు. వాటిని చాలా లైట్ తీసుకున్నాం. ఈ పర్యటనతో మరింత స్పష్టం చేశాం. పైగా ఇంకోటి ఏమన్నారు, భారత ఇంధన అవసరాలు తీర్చడానికి 24 గంటలు సరఫరా చేయడానికి మేము సిద్ధము అని పుతిన్ ఇద్దరు మీటింగ్ అయిపోయిన తర్వాత, ద్వైపాక్షిక సమావేశం అయిపోయిన తర్వాత సంయుక్త ప్రెస్ మీట్లో చాలా స్పష్టంగా మళ్ళీ ప్రపంచానికి చెప్పారు. ప్రపంచం అంటే ఇక్కడ ప్రధానంగా అమెరికా, తర్వాత యూరోపియన్ యూనియన్, చైనా కూడా చాలా ఆసక్తిగా చూస్తుంది భేటీని. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే చైనా పత్రికలు, ముఖ్యంగా ముఖ్యమైన పత్రిక ద గ్లోబల్ టైమ్స్, ఈ అమెరికా యూరోప్ ఒత్తిడి చేసినా కూడా ఏ దేశం ఒంటరి కాదని, రష్యాతో ట్రేడ్ వద్దని అమెరికా యూరోప్ ఒత్తిడి చేసినా పుతిన్ భారత పర్యటన ద్వారా స్పష్టమైన సందేశం పంపించారు అని ప్రశంసిస్తూ పత్రికల్లోనూ మీడియాలోనూ ప్రధానంగా వార్తలు రాశారు. అది కూడా కొంచెం ఇంట్రెస్టింగ్. రైట్, ఇక ట్రేడ్స్ ఏమి జరిగే డీల్స్ అంటే దాదాపు $100 బిలియన్ వాణిజ్య ఒప్పందం, అంటే బంధం పెంచుకోవాలి అని చెప్పి 11 కీలకమైన ఒప్పందాల మీద సంతకాలు చేశారు. అందులో ఏంటంటే ముఖ్యంగా మన దగ్గర నుంచి కొంత తక్కువ ఉన్నాయి, చాలా తక్కువ ఉన్నాయి ఎగుమతులు. 69% వరకు, మోర్ దెన్ 69% మనం అక్కడి నుంచి ఇక్కడికి తెచ్చుకుంటాము రష్యా నుంచి. మన దగ్గర నుంచి చాలా నామినల్గా ఉన్నాయి, అరౌండ్ 10% లోపలే భారత్ నుంచి రష్యాకి ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి, కానీ వాటిని పెంచుకోవాలని. అలాగే ముఖ్యంగా ఏంటంటే వ్యవసాయ ఉత్పత్తులు, ఔషధాల విషయంలో ఎగుమతులు పెంచుకోవడానికి ఒప్పందం జరిగితే, ఆరోగ్యము, ఆహార భద్రత, నౌకాయానము, ఎరువులు, విద్య, భారత్ నుంచి రష్యాకు నిపుణులైన కార్మికుల వలస. ఎందుకంటే ఒక పక్కన అమెరికాతో H1 బీసాలకు గొడవ, ఉద్యోగాలు ఉంటాయా పోతాయా అలాంటి భయాల్లో రష్యాతో అది కొంత కాంపెన్సేట్ చేసుకోవాలనే ఒక అండర్స్టాండింగ్ రావడము. ఆ తర్వాత 2030 వరకు అనుసరించాల్సిన ఆర్థిక సహకార కార్యక్రమం అంటారు, దీన్ని కొంచెం బలోపేతం చేసుకోవాలి, ఇదే ఈ $100 బిలియన్ పెంచుకోవాలనే దాని మీద ఒప్పందాలు ఇవన్నీ జరిగాయి. పహల్గామ్ దాడిని రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ చాలా స్పష్టంగా ఖండిస్తూ ఉగ్రవాదానికి ఎలా కలిసి పనిచేయాలి అని చెప్పి కూడా ఆయన మాట్లాడారు. ఉక్రెయిన్ విషయంలో, ఎందుకంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం 3 ఏళ్ళు దాటిపోతోంది, దాని విషయంలో కూడా ఇండియా ఒకే స్టాండ్ తీసుకుంది. రష్యా మనకి ఫ్రెండ్ కదా అని రష్యా వైపు వెళ్ళిపోలేదు, ఒక న్యూట్రల్ స్టాండే తీసుకున్నాం. అప్పుడు ఏ ఒత్తిళ్ళకి తలగ్గకుండా ఒక అటానమస్గా మనం స్టాండ్ తీసుకున్నాం. కానీ నిన్న మోడీ మాట్లాడుతూ శాంతి కోసం
ప్రయత్నం చేద్దాం, అవసరమైతే పరిష్కారానికి మేము కూడా మీకు కలిసి వస్తామని చెప్పారు. బట్ ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే సోవియట్ యూనియన్ కాలం దగ్గర నుంచి ఆ తర్వాత రష్యా ఎలా చూసినా 70-80 ఏళ్ళుగా ద గుడ్ ఓల్డ్ ఫ్రెండ్, అంటే ఏ టైంలో అయినా ఎటువంటి భరోసా అయినా పెట్టుకోగలిగిన స్నేహితుడు రష్యా. దీంట్లో కొంతమంది కొన్ని భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు సందర్భానుసారంగా, అది కూడా మాట్లాడదాం. బట్ ఇన్ కంపారిజన్ విత్ అమెరికా కూడా మనకు మిత్ర దేశమే, అమెరికా కూడా కొన్ని వ్యూహాత్మక భాగస్వామే. కానీ అమెరికా తన ప్రయోజనాలు చూసుకున్న తర్వాతే ఎవరితో అయినా ఫ్రెండ్షిప్ చేయడాలు, లేకపోతే క్లయింట్లుగా మారాలు. క్లయింట్గా పెట్టుకుంటుంది, ఎందుకంటే ఆయుధాలు అమ్ముకోవాలి, అది మనకు అమ్మాలి, ఇజ్రాయెల్కి అమ్మాలి, ఇరాన్కి అమ్మాలి, ఇంకో దేశానికి అమ్మాలి. సో మనం ప్రధానంగా డిఫెన్స్ మీద ఆధారపడేది రష్యా ఇప్పటికి కూడా మెజారిటీ. గతంలో ఎక్కువ పర్సంటేజ్ ఉండేది, ఇప్పుడు కొంత తగ్గి ఇటు ఫ్రాన్స్ నుంచి కొంత ఆయుధాలు కొనుగోలు చేస్తున్నాం, లేకపోతే అమెరికా నుంచి కొంత కొనుగోలు చేస్తున్నాం, ఇజ్రాయెల్ నుంచి కొంత కొంటున్నాం. కానీ రష్యాతో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే నాట్ ఓన్లీ బయింగ్, వాళ్ళ టెక్నాలజీ మనకి ఇస్తారు. సపోజ్ సుకోయ్ యుద్ధ విమానాలు మనం రష్యా నుంచి తీసుకుని ఆ యుద్ధ విమానాలు మనం కూడా ఇక్కడే ప్రొడ్యూస్ చేసుకునే టెక్నాలజీ భాగస్వామి సహకారం మనకి ఇస్తారు. అలాగే ఇప్పుడు S-400, తాజాగా S-500, ఇవన్నీ మొన్న పాకిస్తాన్తో యుద్ధంలో ఎంతగా ఉపయోగపడ్డాయో మనకు తెలుసు. వేరేజ్ పాకిస్తాన్ వెళ్ళేమో చైనా దగ్గర దూరుతుంది, చైనా పాకిస్తాన్కి ఆయుధాలు ఇస్తుంది, టీమును పంపిస్తుంది. అలాగే కొంత టర్కీ, ఇజ్రాయెల్, ఇవన్నీ కూడా పాకిస్తాన్ పక్కన ఉన్నాయి. ముఖ్యంగా అమెరికా సపోర్ట్ చూసుకుని పాకిస్తాన్ రెచ్చిపోతుంది. అసీం మున్నీర్ వెళ్ళినప్పుడు ఆయన ప్రత్యేక ఆహ్వానం ఇవ్వడాలు, ఇప్పుడు పాకిస్తాన్ అసీం మున్నీర్ని అధ్యక్షుడితో సహా ఆయనకి అన్ని అధికారాలు కట్టబెట్టడాలు, ఇవన్నీ కూడా కొంత మనకి ఇబ్బందికరం. వేరే రష్యాని మరింత దగ్గర చేసుకుని ఆ బంధం మరింత పెంచుకోవడంతో ట్రంప్ కూడా చాలా ఆసక్తిగా గమనిస్తున్నారు. బహుశా ఒక ఒప్పందం చేసుకున్న తాజాగా భారత్తో వాణిజ్య ఇతర సంబంధాలు మెరుగుపరుచుకోవాలని అమెరికా ప్రయత్నాలు కొనసాగించాలి అని, ఇది ఎక్కడ అమెరికా జాతీయ భద్రతా వ్యూహం, ఆ వ్యూహ పత్రంలో ఆ పేపర్స్లో పెట్టారు. అంటే మేబీ ఈ ఇంపాక్ట్ ఏమైనా ఉందా రష్యా పర్యటన, రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ పర్యటనకు సంబంధించి ఆ ఇంపాక్ట్ కూడా ఉందా? సో ఓవరాల్గా ఈ రెండు దేశాలకు సంబంధించిన ద్వైపాక్షిక సంబంధాలు మాత్రమే కాదు, ప్రపంచ దేశాలు అమెరికా, యూరోప్ కంట్రీస్, చైనా ఆసక్తిగా ఎందుకు ఈ సదస్సును చూశాయి, దీని తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి, భారత్ అనుసరిస్తున్న విధానాల్లో మార్పులు, టారిఫ్ల విషయం